ఒక భటుణ్ణి కానిస్టేబుల్ని పిలిచి ఇలా ఇలా చెయ్యి అని చెప్పింది. వాళ్ళిద్దరూ అడవిలో ఉన్నారు. వీడు మధ్యలో వచ్చి అమ్మగారు అన్యాయం జరిపోయింది, మానవత్వం నశించింది అని ఆ టైప్లో ఏమైంది అంది. ఈవిడ మహానటి, వాడేమో కమలాసన్, ఆడు ఆ కానిస్టేబుల్ ఏమో కమలాసన్, ఈడేమో మహానటి. ఏమైందిరా అంది. అమ్మగారు పులి దాడి చేసింది, రాజుగారి త్రుటిలో తప్పించుకున్నారు, మన జయదేవ్ గోస్వామి పులి దాడిలో మరణించారు అని ఈడు మానవత్వం స్టార్లో ఈడు చెప్పేశాడు. ఎవడు కానిస్టేబుల్ చెప్పగానే ఈవిడ చచ్చిపోయింది. ఎవరు? ఈ పద్మావతి గారు. ఇప్పుడు ఈవిడ బెక్క చచ్చిపోయింది. ఈ రాజుగారి భార్య సగం చచ్చిపోయింది. ఇప్పుడు ఇంటికి వచ్చేస్తారుగా జయదేవుడు, రాజుగారు వచ్చేస్తారు. రాజుగారు తెలిస్తే రాజుగారు వేసేస్తారు. ఎందుకంటే రాజుగారికి ఆయన క్లోజు. ఉట్టినే ప్రాణం తీసేస్తావు నువ్వు రాజకీయాలు అంటాడు. ఆవిడ గిజగిజలు ఆడిపోయి రాగానే కాళ్ళ మీద పడిపోయింది. కాళ్ళ మీద పడిపోయి, మహాకవి ఈ పని నేనే చేశాను, నీ భార్యని నేను చంపేశాను, ఇలా ఏదో ప్రయోగాలు చేశాను, ఆవిడ మరీ అతి కాకపోతే మూడు చచ్చిపోయాడని చెప్తే చచ్చిపోతారేంటి అని టెస్ట్ ఆవిడ మీద చేసాను నేను అని ఆవిడ ఆయన కాలం మీద పెడితే ఆయన ఏం పర్లేదమ్మా, పద్దు పద్దు ముద్దుగా పద్మ పద్మ అని పిలిచారు అంతే. వాళ్ళు పిలిచేది కాదు మామూలు లేచిపోయింది. అంటే వాక్కులో సత్యం ఉంటే ఎలా ఉంటుంది. ఇంకా అవ్వలేదు, నెక్స్ట్ విను. భూమాత ఎలా రియాక్ట్ అవుతుందని చెప్పడానికి ఇదంతా చెప్పండి.